హలో ఫ్రెండ్స్! నిఖిల్, కావ్య గురించి అయితే రోజుకొక న్యూస్ అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంది. అలాగే వీళ్ళిద్దరి న్యూస్ అయితే ట్రెండింగ్ అయితే అయిపోతుంది. అయితే ఇటీవల కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఒక వార్తనైతే వైరల్‌గా మార్చేశాయి. నిఖిల్, కావ్య అభిమానులైతే ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలవాలని ఎంతగానో కోరుకుంటున్నారు. నిఖిల్, కావ్య కలిసిపోయారనే వార్తలు కూడా వైరల్‌గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక కొత్త న్యూస్ అయితే వైరల్‌గా మారింది. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయితే నేను తిరుపతికి వస్తాను అని, కావ్య అయితే తిరుపతికి వస్తా అని మొక్కుకుందంట. అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఇంకా కావ్య అయితే తిరుపతికి వెళ్ళి తన మోకాల మీద అయితే నడవడం జరిగింది అంటూ కొన్ని వార్తలు అయితే వైరల్‌గా మారాయి. అయితే దానికి సంబంధించిన పిక్స్ కూడా అలాగే వైరల్‌గా మారిపోయాయి. అయితే కొందరైతే ఇంకా పాయింట్ ఔట్ చేసి మరి ఆ మెట్ల మీద ఎవరినో ఒకరిని చూపెట్టి అది కావ్యనే అన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇవి ఇప్పటివో పిక్స్, ఇప్పటివైతే కాదు. కావ్య ఏమి ఇప్పుడైతే తిరుపతికి వెళ్ళలేదు. ఇప్పుడు కావ్య, నిఖిల్ కలిసి తిరుపతికి వెళ్తే ఆ ఫొటోస్ ఎంత వైరల్‌గా మారుతుండేనో మనందరికీ తెలిసిందే. అయితే కావ్య తిరుపతికి వెళ్ళి నిఖిల్ విన్నర్ అయినందుకు తన మొక్కునైతే తీర్చుకుందన్నట్టు, అలాగే అక్కడ చాలా మందికైతే అన్నదానం చేసిందంటూ చాలా పుకార్లయితే పెడుతున్నారు. కానీ ఇందులో ఏదీ నిజం లేదు. వీళ్ళిద్దరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడైతే తిరుపతికి వెళ్ళడం జరిగింది. ఆ పిక్స్‌ని ఇప్పుడైతే వైరల్‌గా మార్చేశారు. చాలామందయితే అడగడం జరిగింది, కావ్య నిజంగానే తిరుపతికి వెళ్ళిందా అక్క అనేసి. అయితే ఇందులో ఎలాంటి నిజము లేదు. మేబీ ఫ్యూచర్‌లో ఇద్దరు కలిసి వెళ్తారేమో కానీ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు. కావ్య, నిఖిల్ ఇద్దరు కూడా ఇలా ఇంకా ఈ న్యూస్‌ని ల్యాగ్ చేయకుండా ఇద్దరు కలిసి ఒక డెసిషన్ అయితే చెప్పేస్తే వాళ్ళ అభిమానులు ఇంకా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి కూడా ఇంకా ఈ గోల ఏమీ ఉండదు అనేసి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ గురించి ఛానల్‌ని సబ్స్క్రైబ్